హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ విరాట్ నందన్ అఫీషియల్. ఈరోజు వీడియో వచ్చేసి మేము రీసెంట్గా మా అత్తమ్మోళ్ళ ఇంటికి వెళ్ళాము. లాస్ట్ మంత్ వెళ్ళాము. అప్పుడు తీసిన వీడియో ఇది. ఒక 3-4 డేస్ ఉందాం అన్నట్టు వెళ్ళాము. ఇది మార్నింగ్ 7 అవుతుంది. ఆ టైం తీసాము. మా పని మొత్తం అయిపోయింది. బట్టలు పిండేసి బట్టలు పైన ఇద్దాం అన్నట్టు వచ్చినాము. చూస్తే వెదర్ బాగుంది కదా, వ్యూ బాగుంది కదా అన్నట్టు వీడియో తీశాను. మా అత్తమ్మోళ్ళ ఇంటికి వెళ్తే కొంచెం ఎర్లీగానే లేస్తాము అందరము. లేచేసి తలొక పని చేసుకుంటాము. 7 o'clock వరకు మా పని మొత్తం అయిపోయింది. అసలు చూడండి, అసలు ఈ ఊర్లో ఏ ఊర్లో అయినా కూడా మార్నింగ్ చాలా హడావుడి ఉంటుంది కదా పనులకు వెళ్దాం అన్నట్టు. అందరికి తెల్లారిందో తెల్లారలే కానీ మా పిల్లలకైతే అక్కడ క్రికెట్కి అయితే తెల్లారింది. మా బావ వాళ్ళ బాబును మా ఆడపడుచు వాళ్ళ బాబుకి వాళ్ళు మార్నింగ్ లేస్తేనే అక్కడ క్రికెట్ అనేసి. ఇది మొత్తం మా ఇంటి పక్కన ఓపెన్ స్పేస్ ఉంటుందని చెప్పాను కదా. మొత్తం ఇది అది వచ్చేసి చెట్టు, మామిడి చెట్టు మొన్నటిదాకా బాగా కాసింది. అసలు మొన్నటి వర్షాలకి కింద పడిపోయింది. అది ఎండుకపోయింది. మా మామయ్య చెట్టు ఎండకపోయింది తీయని అనేసి ఎవరైనా చెప్పినా కూడా మా మామయ్య వినట్లేదు. మా మామయ్యకి చెట్లు అంటే బాగా ఇష్టము. మాకు ఖాళీ జాగా ఉంటుందని చెప్పాను కదా, స్పేస్ అటు ఇటు. ఇప్పుడు ఈ స్పేస్లో మా అత్తమ్మ వాళ్ళు పత్తి గింజలు పెడతారట. అందుకే ట్రాక్టర్తోనే దున్నిపిస్తారు. ఈ ప్లేస్లో మాకు పాతిళ్ళు ఉండేది. ఆ పాతిళ్ళు ఇప్పేసి ఇప్పుడు ఖాళీ ప్లేస్ పెడతాళ్ళు. అక్కడ మా మామయ్య ఉన్నాడు కదా. మా మామయ్యకి చెట్లు అంటే ఎంత ఇష్టం అంటే, నిన్న ఈ ఈ నిమ్మ చెట్టు నా పెళ్ళైనప్పుడు చిన్నగా ఉండేది. అసలు ఇప్పుడు పెద్దగా అయిపోయింది. అసలు మామిడి చెట్లు కానీ నిమ్మ చెట్లు కానీ ఫుల్ పెట్టిండు అటు సైడ్. ఆయనకు చెట్లు అంటే అంత ఇష్టము. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మహేందర్ వాటర్ పడుతుంది కదా, అది ఎందుకు పడుతుందంటే రీసెంట్గానే ఆ ఫ్లోరింగ్ చేయించిళ్ళు. ఆ పాతింటి బండ మొత్తం ఇట్లా ఫ్లోరింగ్ లాగా చేపించిళ్ళు. కొత్తగా చేసినప్పుడు వాటర్ పట్టాలి కదా, అందుకే ఇటు వాటర్ పడుతుండు. మాకప్పుడు దీని ప్లేస్లో ఉట్టి ఖాళీ మట్టి ఉండేది నడవడానికి. సో ఆ బండ మొత్తం వేస్ట్ ఎందుకు చేసుడు అన్నట్టు అక్కడ ఫ్లోరింగ్ లాగా చేయించిళ్ళు. మా బావోళ్ళు, మా ఆడపడుచు వాళ్ళు, మా పెద్ద ఆడపడుచు, మా చిన్న ఆడపడుచు వాళ్ళు అందరం వెళ్ళాము ఒక 4 రోజులు ఉండడానికి. ఇది ఆఫ్టర్నూన్ ఇది అయిపోయాక మా అత్తమ్మోళ్ళు పత్తి గింజలు పెట్టడం స్టార్ట్ చేసిళ్ళు. మా ఖాళీ ప్లేస్ ఉందన్నా కదా అటు సైడ్ ఇటు సైడ్. ఆ ప్లేస్లో మా అత్తమ్మోళ్ళు పత్తి గింజలు పెడతాళ్ళు. వాళ్ళు పెడుతుంటే అత్తమ్మ నేను కూడా పెడతా అంటే సరే పెట్టు అనేసి అన్నది మా అత్తమ్మ. సరే నేను ట్రై చేద్దామని ట్రై చేసా. ఫస్ట్ టైం నేను పెట్టింది. నేను పెట్టినవి పెరిగినాయో పెరగలేదో కూడా నాకు తెలియదు. ఇంకోటి ఏంటంటే ఈ థ్రెడ్ ఉంది కదా, ఈ థ్రెడ్తోనే వాళ్ళు పెడుతున్నారు. అంటే డిస్టెన్స్ చూసుకొని పెడుతున్నారు. మూరేడు డిస్టెన్స్‌లో ఏమో పెడుతున్నట్టున్నారు. తనొచ్చేసి మా పెద్ద ఆడపడుచు. తినొచ్చేసి మా ఇందు, మా పెద్ద ఆడపడుచోళ్ళ కూతురు. తనకు రీసెంట్‌గా పాప పుట్టింది. సో, మీ అందరం ఉన్నాం గదా, తనని గూడా నిద్రకు తీసుకొద్దాం అన్నట్టు మా అత్తమ్మ తీసుకొచ్చింది. తను చిన్న పాపతోనే వచ్చింది కాబట్టి మా బావ దిష్టి తిప్పేస్తుండు. ఇదొచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ క్రికెట్ ఆడతామనేసి వీళ్ళందరూ ఆడుతంటే మా ప్లేయర్ లేసి ఎళ్ళిండు ఆడడానికి. ఆడు బ్యాట్ అంత లేడు గానీ బ్యాట్ బట్టి ఆడతాడట. వాళ్ళెంత రిక్వెస్ట్ చేసినా ఇస్తలేడసలు. ఇవ్వురా మేము ఆడుకుంటామన్నా ఇవ్వట్లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.